ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. కోల్కతాలో ఆర్జికర్ కాలేజ్లో జరిగినటువంటి ఘటన మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా కుదిపేసినటువంటి అంశం ఇది. అయితే ఈ అంశానికి సంబంధించి ఇంకా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో. దీనికి సంబంధించి అటు అన్ని పార్టీల నేతలు ముక్తకంఠంతో ఖండిస్తూ అక్కడున్నటువంటి ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, వారు చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సీఎం మమతా బెనర్జీకి ఉచ్చు బిగుచుకున్నట్టుగా కనపడుతుంది. రోజు రోజుకు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేస్తున్నటువంటి పనులకు మరింత ఆగ్రహానికి గురవుతున్నటువంటి అక్కడి ప్రజలు, విద్యార్థులు, మిగతా ప్రతిపక్షాలన్నీ కూడా పద్మవ్యూహాల్లాగా చుట్టుముట్టి అక్కడ సీఎం మమతా బెనర్జీకి తీవ్రమైనటువంటి ఉచ్చు బిగుచుకున్నట్టుగానే మనకు కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో మరింతగా ఆమె ఉద్వేగానికి లోనవుతున్నారా, లేకుంటే ఈ పరిస్థితులకు అనుగుణంగా ఎత్తుగడ వేసేటువంటి ప్రయత్నాల్లో మాట్లాడుతున్నారా తెలియదు. కానీ ఒకటికి మించి ఒకటి తప్పు మీద తప్పు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అక్కడ మొదటగా ఘటన జరిగినప్పుడు అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ మొత్తాన్ని కూడా కొలాప్స్ చేస్తూ క్రైమ్ సీన్ని మార్చేసేటువంటి ప్రయత్నం చేశారంటే అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వ సపోర్ట్ ఉందనేది మనకు అర్థమవుతుంది. సిబిఐ వచ్చే ఎంక్వైరీకి సపోర్ట్ చేయడానికి కూడా స్థానికుల నుంచి మద్దతు లేదని కూడా చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా మరొక అంశం తెరపైకి రావడం జరిగింది. ఈ ఇంతకంటే దారుణమైనటువంటి అంశం ఏముండదు ఇంకా. సో ఇక్కడ ఏంటంటే కేంద్రం అక్కడ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఎందుకు? ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఏదైతే ఆర్జికర్ కాలేజ్ భద్రతకు వచ్చినటువంటి జాతీయ సైన్యం ఏదైతే మనకు సెంట్రల్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫోర్స్ని అక్కడికి దాని చుట్టూ కనుక ఆర్జికర్ చుట్టూ కనుక భద్రత కోసం అక్కడ తీసుకువస్తే ఆ ఫోర్స్కి కూడా ఎలాంటి వసతులు ఇవ్వకుండా, ఎలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేటువంటి అంశం కారణంగా సుప్రీంకోర్టుకు వెళ్ళింది కేంద్రం. ఒకసారి చూడండి, కోర్టు ధిక్కరణకు పాల్పడిందంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆర్జికర్ ఆసుపత్రి వద్ద కేంద్ర బలగాలకు, ముఖ్యంగా మహిళా జవాన్లకు బెంగాల్ ప్రభుత్వం రవాణా వసతి సదుపాయాలు కల్పించడం లేదు. మమతా సర్కార్ ఉద్దేశపూర్వకంగా సహాయ నిరాకరణ చేస్తుంది. ఈ చర్యలు సుప్రీంకోర్టు ఆదేశాలకు విఘాతం కలిగిస్తున్నాయని ఆ అఫిడవిట్లో వెల్లడించింది. చూడండి ఎంత దుర్మార్గం అంటే ఇది. మహిళా జవాన్లు, మిగతా బలగాలు అక్కడికి, వారికి మన దేశ సైన్యము బలగాలకి ఏ పార్టీతో సంబంధం ఉండదు, ఎవరితో సంబంధం ఉండదు. వారి జీవితాలను పణంగా పెట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా ముందు వాలిపోయి అక్కడ రక్షణ చర్యలు చేపట్టేటువంటి మొదటి వ్యక్తులు ఆ ఒక జవాన్లు. అలాంటి బలగాలు అక్కడ ఆర్జికర్ హాస్పిటల్ వద్ద నెలకొన్నటువంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి దాడులు జరగకుండా, ఎలాంటి ఘటనలు జరగకుండా భద్రతా కారణాల రీత్యా వాళ్ళు అక్కడ మొత్తం పద్మవ్యూహంలాగా దాని చుట్టూ చూసి భద్రతగా నిలబడితే, ముందడుగేసి వాళ్ళకి కనీస బేసిక్ సదుపాయాలు కల్పించకుండా, రవాణా వసతి సౌకర్యాలు కల్పించకుండా అక్కడ ముఖ్యమంత్రి బిహేవియర్ చేస్తుందంటే ఎలాంటి ఆమె ఉద్దేశం ఏంటిదనేది మనకి ఇక్కడే స్పష్టమవుతుంది. మళ్ళీ మేకపోతు గాంభీర్యాలు ఏంటంటే, ఇక్కడ అసెంబ్లీలో ఏదో ఒక బిల్లు పాస్ చేసి, అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి ఒక బిల్లు పాస్ చేసి, అత్యాచారానికి మరణశిక్ష అని ఒక బిల్లు పాస్ చేసి దాన్ని వెంటనే కేంద్రం ఆమోదించాలని చెప్పేసి చేతులు దులుపుకొని కథం కేంద్రం ఏం చేయట్లేదు, కేంద్రం వైఖరి వల్లనే ఈ చట్టాలు గట్టిగా లేవు, ఇది అని చెప్పేసి మాట్లాడేటువంటి అంశం. ఎందుకంటే కొద్ది నెలల్లోనే అక్కడ ఎన్నికలు ఉన్నటువంటి పరిస్థితి. ఒక హుందాగా మమతా బెనర్జీ అంటే కాళీమాతగా చెప్పుకుంటారు. గతంలో ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆమె చేసేటువంటి పనులు, ఆమె ఒక బలమైనటువంటి మహిళా నేతగా, రాజకీయ నేతగా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నటువంటి ముఖ్య నేత. అలాంటి ఆమె ఈ మధ్య కాలంలో అనుసరిస్తున్నటువంటి ఈ విధానాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేయడమే కాదు, కోపాన్ని కూడా తెప్పిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో, అక్కడ అత్యాచారం జరిగినటువంటి సందర్భంలో, ఆ మహిళలకు బాసటగా నిలవాల్సినటువంటి సందర్భంలో, వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన సమయంలో రాజకీయ ప్రాధాన్యతని ఇస్తూ, రాజకీయ అటాక్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, అసలు అంశాన్ని అక్కడ పక్కన పెడుతూ, నిరసనకారులను తొక్కి పెడుతూ, అక్కడ ఆందోళనకు గురి చేస్తున్నటువంటి వారిపైన లాఠీ చార్జీలు, లేకుంటే మిగతా ప్రభుత్వ ఎంప్లాయీస్ పైన ఉక్కుపాదం మోపుతూ ఖచ్చితంగా నిరసనలు చేపట్టకూడదు అనేటువంటి ఒక బలమైనటువంటి నిరంకుశత్వాన్ని వ్యవహరించడం అనేది ఇప్పుడు మమత అక్కడ చేస్తున్నటువంటి పెద్ద తప్పుగా కనపడుతుంది. దీంతో పూర్తిగా ఆగ్రహావేశంతో ఉన్నారు పశ్చిమ బెంగాల్ ప్రజలు. అంతేకాకుండా అటు కమ్యూనిస్ట్ పార్టీలు మరొక వైపు, బీజేపీ పార్టీలు మమతా వైఖరి పైన రోజు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. సిబిఐకి సపోర్ట్ చేయట్లేదు, సహకరించట్లేదు అనేటువంటి వివరాలను కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. సో సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది అనే దానికి ఎగ్జాంపుల్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక కేసు కొనసాగుతూనే చూస్తూనే ఉన్నాం గత 5 సంవత్సరాలు ఏం జరిగింది అనేది. సో ఇప్పుడు కూడా ఇంత పెద్ద దాడి, ఆర్జికర్లో ఒక వైద్యురాలి అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కుదిపేసి ఆ వార్త వింటుంటే, అది చూస్తుంటే మొత్తం హృదయం చెలించిపోయేటువంటి సన్నివేశం కొనసాగుతుంటే, ఈ కేసుకి ఇమీడియట్లీ
రియాక్షన్ ఉండాలి, వెంటనే నిందితుల్ని శిక్షించాలని ముక్తకంఠంతో దేశ ప్రజలందరూ భావిస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి వ్యవహారం, రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి ముందడుగు పడకపోవడం, అంతేకాకుండా రివర్స్లో ఇట్లాంటి అసెంబ్లీలో బిల్లు పెడతాం, చట్టాన్ని బలోపేతం, ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఘటనకు సంబంధించి నిందితులను పట్టుకుంటారా, వాళ్ళు ఎవరో చూడంటారా బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఈ కేసుకు సంబంధించి డిమాండ్ చేస్తుంటే నిందితులు ఆమె చట్టం అది ఇది అని చెప్పేసి పొలిటికల్గా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి. బట్ ఓకే, చట్టం కూడా కావాలి, ఖచ్చితంగా శిక్షించాలి, దీనికి సంబంధించిన బిల్లు కూడా కావాలి. అది ఒక అసెంబ్లీలో అనుకుంటే కాదు, పార్లమెంట్లో లేవనెత్తాలి. పార్లమెంట్లో తనకు ఎంపీలు చాలామంది ఉన్నారు. పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఎంపీలందరూ ముక్తకంఠంతో అక్కడ డిమాండ్ చేసి, ఇప్పటికి నిర్భయ చట్టాలు వచ్చాయి, నిర్భయ చట్టాలు వచ్చినాక కూడా ఎందుకు జరుగుతున్నాయి ఈ ఘటనలు, దీన్ని ఆలోచించి మేధావులతో కూర్చొని దీనికి సంబంధించినటువంటి ఒక కంక్లూజన్ తీసుకురావడం వేరే సబ్జెక్ట్. ఇప్పటికిప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే రాష్ట్రంలో జరిగినటువంటి ఆ నిందితులు ఎవరున్నారు, ఎవరు వారు అనుకున్నారు, ఎంతమంది దీన్ని వెనుకున్నారు, ఆ రోజు ఘటన జరిగినటువంటి తర్వాత నిందితులను కాపాడడానికి జరిగినటువంటి చర్యల్లో ఎవరి హస్తం ఉంది, ఇవన్నీ బయటికి రావాలని చెప్పేసి అక్కడ డిమాండ్ కొనసాగుతుంటే ఈమె ఈ రకంగా వ్యవహార శైలి కనిపిస్తుంది. అందుకే అక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అవసరమైతే రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆ దిశగా అడుగులు పడకపోవచ్చు, కానీ పూర్తిగా అక్కడ మమతా బెనర్జీకి అయితే తీవ్రమైనటువంటి వ్యతిరేక పవనాలు అయితే పశ్చిమ బెంగాల్లో కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.